నమస్తే గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. గురువుగారు, జ్యోతిష్యంలో సాధారణంగా తిథి, నక్షత్రం, ఆహ్, యోగం, కరణం ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా! మనం ఎప్పుడు కూడా తిథి, వార, నక్షత్ర, యోగం దగ్గర ఆగిపోతాం. కరణం గురించి పెద్దగా ఎవరు వివరించరు. అసలు కరణం ఏంటండి? కరణం యొక్క వివరణ తెలియచేస్తారా? మేము తంత్ర జ్యోతిష్యము అనేటువంటి టైటిల్‌తో నేను జ్యోతిష్యం చెప్తున్నాను. మేము ప్రధానంగా తీసుకునేది కరణమే. 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 ఈ కరణం తప్పితే మరణం అని అంటాం. హ్మ్. మరణం అంటే ఏమి? చనిపోతారని కాదు. సరైన జీవితాన్ని జీవించలేకపోతా ఉంటారని అర్థం. కాబట్టి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణాల్లో కరణమే బలవంతమైంది. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేశారు మరి? అది నాకు తెలీదు ఆ విషయం. నేను మాత్రం దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఎంతోమంది కరణ దేవత వివరణ తెలియజేశాను. ఈ కరణాన్ని ఎలా బలపరుచుకోవాలి, కరణ దేవతను ఎలా ఆరాధించుకోవాలి తెలియజేయడం జరిగింది. ఈ ఆలయాలు ఎక్కడున్నాయో తెలియజేయడం జరిగింది. ఈ అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా గానీ మనల్ని ఇలా పైకి తీసుకొచ్చేసేటువంటిదే కరణం, కరణదేవత. హ్మ్. కాబట్టి ఈ కరణము గాలి వాహనంగా ఉంటుంది. ప్రతి ఒక్క దేవతకి ఒక వాహనం ఉంటుంది కదా! అలా కరణానికి వాహనం ఏంటంటే గాలి. పంచభూతాల్లో గాలి వాహనంగా ఉంటుంది. ఈ గాలి వాహనంగా ఉంటుంది. శనేశ్వరుడు యొక్క కంట్రోల్‌లో కరణం ఉంటుంది. ఆయన కదా ఆయుష్కారకుడు. అందుకే కరణం తప్పితే మరణం. అంటే శనేశ్వరుడు కర్మకారకుడు. కర్మ అంటే పని. ప్రతి ఒక్క పని కర్మే. ఆ కర్మకి కారకుడు ఈయన. ఈయనకి కంట్రోల్‌లోనే కరణం ఉంటుంది. ఈ కరణం గాలిలో ఆధారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కరణదేవత ఆలయాలు ఉన్నాయి. వాటి వివరంగా మనం చెప్పొచ్చు. హ్మ్. కానీ కరణదేవత ఆలయాలు తెలుసుకొని ఆ ఆలయానికి వెళ్ళి గాలిని యాక్టివేట్ చేయాలి. అప్పుడు కరణదేవత బలపడిపోతాడు. గాలిని ఎలా యాక్టివేట్ చేయగలమండి మనము? అదే కదా! కష్టం కదా! అసలు హ్మ్. మనకు కనిపించదు కూడా గాలి. ఈ గాలి లేకపోతే చనిపోతాం. అంటే కరణం లేకపోతే మరణం అంటే ఇదే. అంటే గాలిని యాక్టివేట్ చేయాలంటే ఆలయానికి వెళ్ళి, ఆలయం చుట్టూ అగరబత్తులు వెలిగిస్తే సువాసనగా మారుతుంది. గాలిని యాక్టివేట్ చేసినట్టే కదా! ఆలయానికి వెళ్ళి ఒక గంట గిఫ్ట్‌గా ఇస్తే, ఆ గంట కొట్టినప్పుడంతా గాలి యాక్టివేట్ అవుతుంది. అంటే హ్మ్. శుభస్కరమైన శబ్దం వినిపిస్తా ఉంటుంది గాలిలో నుంచి. గాలి యాక్టివేట్ అయినట్టు కదా! పుష్పాలు, సువాసనాభరితమైన పుష్పాలు భగవంతునికి సమర్పించొచ్చు. ఆ కరణదేవతకు అక్కడ ఉన్నటువంటి గాలి సుగంధభరితమవుతుంది. అదేవిధంగా అక్కడ పాటలు పాడొచ్చు చక్కగా. పాటలు పాడామనుకోండి, అవి గాల్లోనే శబ్దం వినిపిస్తాయి, గాలి యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా ఆలయానికి కరెంట్ ఛార్జీ కట్టొచ్చు. అంటే లౌడ్ స్పీకర్‌లో ఏ పాటలు వేసినా వినిపిస్తాయి కదా ఊరంతా. అంటే గాలిని అక్కడ ఇన్ని రకాలుగా యాక్టివేట్ చేయొచ్చు. అదే ఆలయానికి చక్కగా ఏదన్నా ఒక ఫ్యాన్ గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. గాలి యాక్టివేట్ అవుతుంది కదా! ఓకే. అదే ఆలయానికి ఫ్యాన్ రిపేర్ అయిపోయినా చేపించొచ్చు. అర్థమైందా? కాబట్టి అదే ఆలయానికి కచేరీలు పెడతారు. పాటలు పాడేవాళ్ళు బృందాలుంటారు. ఎవరైనా పెట్టి ఆ డబ్బులు నేనిస్తాను. వీళ్ళు పాటలు పాడండి ఈ ఆలయంలో అని చెప్పొచ్చు. సో, అంతే కదా! గాలిలో ఉన్న శబ్దాన్ని కరణదేవత యాక్టివేట్ చేయొచ్చు. కరణదేవత చాలా చిన్న ఆలయం చిన్న పరిష్కారాలు ఇవన్నీ గూడా. ఖచ్చితమైనవి. ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇక్కడేదో కోట్లు, లక్షలు అవసరం లేదు. యజ్ఞాలు, యాగాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఏదైనా చిన్న సమస్యొచ్చింది అనంటే, దానికి మీరు చేసే అంటే మీరు ఇచ్చే చార్జెస్ అంతా ఇంత గాదండి. లక్షల్లోనే ఉంటున్నాయి. అవును. మీరు నన్ను చెప్తున్నారు మీరు? కాదు జ్యోతిష్యులు. జ్యోతిష్యులు. ఓకే. ఓకే. మా తంత్ర జ్యోతిష్యము ఖర్చు లేనటువంటివి, ఖచ్చితంగా పనిచేసేటువంటివి, ప్రతి ఒక్కరు చేసుకోగలిగినవి, సులభతరమైనవి, మరి వేగంగా ఫలితాన్నిచ్చే పరిహారాలు మాలో ఉంటాయి. ఖర్చులు పెట్టేదానికి ఎప్పుడు నేను ప్రయత్నించను. ఎవరి శక్తి మేర వాళ్ళు చేయొచ్చు. ఇవ్వగలిగిన వాళ్ళు ఏసీ బిగించొచ్చు ఫ్యాన్‌కి, ఆలయానికి. ఇవ్వలేని వాళ్ళు 4 అగరబత్తులు వెలిగించొచ్చు. అది కూడా ఏదైనా గాలిని యాక్టివేట్ చేయడమే. గాలిని యాక్టివేట్ చేయడమే. అది కూడా అగరబత్తులు కూడా ఇవ్వలేనోళ్ళు ఒక పాట పాడొచ్చు. ఫ్రీయేగా. ఈడ ఖర్చేముంది? నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి ఇంక నన్ను కూడా సంప్రదించాల్సిన పని లేదు. కరణ మీద కనుక్కుంటాము. కరణ దేవత కనుక్కుంటాం. ఆ ఆలయానికి వెళ్తాము. ఈ ఆలయాలు ఎక్కడున్నాయో కూడా వివరించడం జరుగుతుంది ఆహ్, చక్కగా. ఎక్కడున్నాయి ఆలయాలు? అంటే ఈ కరణాలు 11 ఉంటాయి. ఎవరు పుట్టినా ప్రపంచంలో, ప్రపంచ జనాభా ఇప్పుడు 700 కోట్లున్నారు. హ్మ్. 700 కోట్ల మంది కూడా ఈ 11 కరణాల్లోనే పుడతారు. ఎక్కడ పుట్టినా, ఎప్పుడు పుట్టినా. ఎప్పుడు పుట్టినా. ఏదో ఒక కరణంలో వాళ్ళు పుడతారు. అంటే ఈ కరణాలు 11 వాటి పేర్లు భవకరణం, బాలవకరణం, కౌలవకరణం, తైతులకరణం, వణిజకరణం, గరిజకరణం, భద్రకరణం, శకునికరణం, నాగవంకరణం, కింస్తుగ్నంకరణం, చతుష్పాదకరణం. ఈ మధ్యలో ఇంకోటుంది విష్టికరణం అని. ఆ విష్టికరణం అంటే భద్రకరణం 4 భాగాలు చేస్తే ఫోర్త్ పార్ట్ విష్టికరణం అవుతుంది. ఈ విష్టికరణం అన్న భద్రకరణం అన్న ఒకటే. అంటే ఆ భద్రకరణం చివర అది ఒక విషభాగం లాంటిది. ఆ విష్టికరణంలో పుట్టిన వాళ్ళు చాలా కష్టాలు పడతారు. అప్పులు వాళ్ళని చుట్టుముట్టి తినేస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. హ్మ్.
ఈ కరణాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తిథి, వార, నక్షత్రాలు, యోగాల పరంగా అవి మారుతూ ఉంటాయి కదా! అవును. కరణాలు కూడా మారుతుంటాయి. మారుతూ ఉంటాయా? హ్మ్. ఓకే. అంటే ఎప్పుడు అప్పుల్లోనే ఎవ్రీ ఉండిపోరు. ఎవ్రీ 9-11 అవర్స్‌కి ఒక కరణం మారుతానే ఉంటుంది. రోజుకు 2 కరణాలొస్తాయి. అవునా? హ్మ్. దీంట్లో చరకరణాలు 7, స్థిరకరణాలు 4. స్థిరకరణాలొచ్చి అమావాస్యకు అటు 2 రోజులు, ఇటు 2 రోజులు. అమావాస్యకు ముందు రోజు, అమావాస్య రోజు, మరుసటి రోజు 4 కరణాలొచ్చేస్తాయి. హుహు. మళ్ళీ ఈ చరకరణాలు చరం అంటే కదిలేదని అర్థం. ఈ కరణాలే మారుతూ ఉంటాయి. స్థిరకరణాలు అంటే చతుష్పాద కరణము, కింస్తుగ్నం కరణము, నాగమ కరణము ఇవన్నీ స్థిరకరణాల కిందకొస్తాయన్నమాట. మిగిలినవన్నీ చరకరణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 11 అవర్స్ టైంకంతా ఒక్కొక్క కరణం మారుతా ఉంటుంది. చూసుకోవచ్చు. కాబట్టి ఈ టైంలో 11 అవర్స్ ఎవరెవరు పుడతారో అప్పుడు ఏ కరణం నడుస్తూ ఉంటుందో ఆ టైంలో వాళ్ళంతా ఆ కరణంలో ఉంటారు. నెక్స్ట్ 11 అవర్స్ తర్వాత ఎవరెవరు పుడతారో వాళ్ళు నెక్స్ట్ వచ్చే కరణంలో ఉంటారు. ఆ కరణాలకు దేవతలు, ఆలయాలు ఉంటాయి. ప్రతి కరణానికి ఒక దేవత ఉంటాడు. ప్రతి కరణానికి ఒక జీవి అంటే ఒక జంతువు ఉంటుంది. హ్మ్. ప్రతి కరణానికి ఒక గ్రహం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహం వచ్చి వీళ్ళ జాతకంలో ఉంటుంది కదా! ఇప్పుడు ఉదాహరణకు భద్రకరణంలో పుట్టారనుకోండి. సుబ్రహ్మణ్య స్వామి కరణదేవత. కోడి ఆ కరణ జీవి. అంటే భద్రకరణంలో పుట్టినోళ్ళు కోడి కూర తినకూడదు. ఎప్పటికి తినకూడదా? ఆ తినకూడదు. సమయాల్లోనే తినకూడదా? తినకూడదు. ఎప్పటికీ తినకూడదు. అంటే వాళ్ళ కరణాన్ని వాళ్ళే తిన్నట్టు. చికెన్ తింటే అప్పులు పెరిగిపోతాయి ఎవరికైనా సరే. అంటే కరణాలు మారుతూ ఉంటాయి కదా మరి. మారుతూ ఉంటాయి. వీళ్ళు పుట్టిపోయారు కదా! జన్మ యాక్టివేట్ అయిపోయింది కదా! పలానా కరణంలో వీళ్ళు పుట్టిపోయారు. ఇంక లైఫ్ అంతా ఆ కరణమే వీళ్ళకి పనిచేస్తుంది. ఇలా ప్రతి కరణానికి ఒక దేవుడు, ఒక జీవి, ఒక గ్రహము ఉంటుంది. ఆ దేవతకు ఆలయం ఉంటుంది. ఆ గ్రహానికి ఆలయం ఉంటుంది. ఆ జీవికి మనకు కంటికి కనిపిస్తుంది. సే కోడి ఎప్పుడు వినలేదు సార్ ఇది కరణాలకు సంబంధించి. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉండిందా? అవును. జ్యోతిష్ శాస్త్రంలో టాపు. టాప్ కానీ ప్రయారిటీ. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అసలు? కరణం గురించి ఎవరు మరి మాట్లాడరు. కరణం గురించి ఎవరు ఎందుకు మాట్లాడనేది నేనేం చెప్పగలను? అది నేను చెప్పే విషయం తిథి, కాదు. వారం, తిథి, వారం, నక్షత్రం, నక్షత్రం, యోగం అంటాను. యోగం దీని గురించే ఈ మాట్లాడతారు. 4 బలహీనంగా ఉన్నాయనుకుందాం. సరైన తిథిలో పుట్టలేదు. సరైన వారం పుట్టలేదు. సరైన నక్షత్రంలో పుట్టలేదు. సరైన యోగంలో పుట్టలేదు. ఈ కరణాన్ని పట్టుకుంటే ఈ 4 ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతాయి. అందుకే కరణం తప్పితే అంటే పట్టించుకోకపోతే మరణం అంటే బ్రతకలేరు అని అర్థం. కరణం గాలి వాహనంగా ఉంటుంది. గాలే మనకు కరణం మనకు ఎప్పుడు మనకి ముక్కులో గాలి కరణం రాదో మనం చనిపోతాం అప్పుడు. తుది శ్వాస అయిపోతుంది. హ్మ్. అందుకే ఆ గాలిని యాక్టివేట్ చేయాలంట. అందుకే ప్రవచనాలు ఒక ఆలయంలో ఒక ప్రవచనం చెప్తే కూడా గాలి యాక్టివేట్ అవుతుంది. అందరికీ ధైర్యం వస్తుంది. కాబట్టి కరణం అనే దానిపైనే ప్రపంచం అంతా ఆధారపడి ఉంటుంది. ఎలా పూజించాలి? భవకరణం నరసింహస్వామి. హ్మ్. కుజుడు గ్రహము. ఏది? దేవత నరసింహస్వామి. కుజుడు నవగ్రహాల గ్రహము. సింహము జంతువు. కాబట్టి నరసింహస్వామి ఆరాధన చేయడము. సింహం ఫోటో వాల్‌పేపర్‌గా ఫోన్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. నరసింహస్వామి పాటలు రింగ్‌టోన్‌గా పెట్టుకోవచ్చు. నరసింహస్వామి ఆలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. బాలవకరణం. బాలవకరణానికి దేవత దుర్గాదేవి. జంతువు పులి. గ్రహము రాహువు. కాబట్టి రాహుకాలం కలిసొస్తుంది వీళ్ళకు. రాహువే కరణ గ్రహమైంది కాబట్టి దుర్గా దేవి యొక్క దుర్గమ్మవారిని పాటలు పూజించాలి. పూజించొచ్చు. పులి ఫోటో, పులి బొమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చు. జూలోకెళ్తే పులి ఉన్న చోట ఎక్కువసేపు ఉండొచ్చు. సెల్ఫీ తీసుకోవచ్చు. పులికి ఏదైనా ఫుడ్‌కి డొనేట్ చేయొచ్చు. తర్వాత కౌలవకరణం. కౌలవకరణానికి దేవత వరాహస్వామి, శనేశ్వరుడు గ్రహము, పంది అంటే పిగ్ హ్మ్. కరణ జంతువు. కాబట్టి పంది మాంసం తినకూడదు. అదేవిధంగా శనివారం కలిసొస్తుంది. శని యొక్క రంగులు బ్లూ రిలేటెడ్ బ్లాక్ కలర్ కలిసొస్తాయి. వరాహస్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు. చక్కగా కలిసొస్తుంది. అదేవిధంగా తైతుల కరణం. తైతుల కరణానికి అధిదేవత జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి ఆ అమ్మవారు దేవతగా వస్తుంది. గాడిద జంతువుగా వస్తుంది. జీవిగా వస్తుంది. అదేవిధంగా శుక్రగ్రహము కరణగ్రహము. ఇప్పుడు జ్యేష్ఠాదేవి ఆలయము చాలా తక్కువ ఉన్నాయి. హ్మ్. కంచి దగ్గర పెరునగర్ అనే ఊరుంది. సుమారు 2000 సంవత్సరాల టెంపుల్ ఉంది అక్కడ. జ్యేష్ఠ దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు. ఉత్తరాఖండ్లో ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కింద ప్రత్యేక శనేశ్వర ఆలయంలో జ్యేష్ఠాదేవి సమేత ప్రత్యేక శనేశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు. చక్కగా శుక్రుడు కాబట్టి అమ్మవారు జ్యేష్ఠాదేవి ఫోటో పెట్టుకోవచ్చు. శుక్రుడు అంటే సంతోషం, ఎంటర్టైన్మెంట్. తైతుల కరణం ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళొచ్చు. ఎంటర్టైన్మెంట్. హ్మ్. తైతుల కరణంలో పుట్టిన వాళ్ళు పర్ఫ్యూమ్ కంపల్సరీ వాడుతూనే ఉండాలి. శుక్రుడు అంటే సుగంధ ద్రవ్యాలు. ఇది తైతులకరణం సింపుల్‌గా. తైతులకరణం తర్వాత వణిజకరణం. వణిజకరణానికి దేవత నందీశ్వరుడు. గ్రహము సూర్యుడు. జీవొచ్చినా నందీశ్వరుడే వస్తాడు.
కాబట్టి శివాలయంలో నందీశ్వరాలయానికి సాయంత్రం వెళ్ళొచ్చు. ఒక అరటిపండు, కొబ్బరికాయ సమర్పించొచ్చు. నందీశ్వరుడు బాగున్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేయొచ్చు సూర్యుడు కాబట్టి. హ్మ్. అదేవిధంగా గరజీకరణం. గరజీకరణానికి అధిదేవత వినాయకుడు, గ్రహము చంద్రుడు, జీవి ఏనుగు. ఎలిఫెంట్ని ఎక్కువ ఇష్టపడచ్చు. ఎలిఫెంట్ సౌండ్స్ వినొచ్చు. విఘ్నేశ్వరునికి చక్కగా పూజ చేసుకుంటా ఉండాలి ప్రతిరోజు. వినాయకుడు అందుబాటులో ఉంటాడు. హ్మ్. చంద్రుడు కాబట్టి ఎక్కువగా చంద్రుడు అంటే ఏమి చల్లదనము, అంటే ఐస్ క్రీమ్స్ బాగా తినచ్చు చక్కగా. సోమశేఖర్, చంద్రశేఖర్, చంద్రముఖి, చంద్రకళ, చంద్రబాబు లాంటి పేర్లు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా చేయొచ్చు. ఓకే. పౌర్ణమి రోజు కర్పూర హారతి ఇవ్వచ్చు చంద్రుడికి. బ్యూటీగా ఉంటాడు కదా. చిన్న చిన్న పరిష్కారాలు, వెన్నెల పరిహారాలు. వెన్నెల ఐస్ క్రీమ్ బాగా తినచ్చు. వెన్నెల అంటే చంద్రుడిదే కదా. హ్మ్. ఇది గరజకరణం. ఇక భద్రకరణం. భద్రకరణానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. కేతు గ్రహము. కేతు వచ్చి గ్రహంగా వస్తుంది. కోడి జీవిగా వస్తుంది. కాబట్టి చికెన్ తినకూడదు. చికెన్ తినకూడదు. అంటే కరణజీవిని మనం తినకూడదు. మనల్ని మనం తిన్నట్టే లెక్క వస్తుంది. హ్మ్. ఈ చికెన్, ఎగ్ తినకూడదు. కోడికి ఎర్రటి బియ్యాన్ని, అంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అంటారు. ఈ మిల్లెట్ స్టాప్లో దొరుకుతుంది. ఫుడ్గా మనం వేస్తుంటే అది తింటా ఉందంటే మనకు అప్పులు తీరుతాయి. అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. కేతువు కాబట్టి కేతు అంటే ఆ, తల మీద వెంట్రుకలు కేతు గ్రహమే. మనకి ఎక్స్టర్నల్ బోన్స్ అంటే బయటికి కనిపించే ఎముకలు, వెంట్రుకలు, గోర్లు, పండ్లు. ఇది కేతువు, ఇది రాహువు, ఇది కుజుడు. కుజుడు కాబట్టి నములుతుంది. రాహు కాబట్టి దాడి చేస్తుంది. కేతువు కాబట్టి ఇక్కడ మనకు చిరాకులు, చీకులు గీరుకుంటూ ఉంటాం. హుహుహు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తరచూ తలనీలాలు సమర్పిస్తూ ఉంటే కేతు గ్రహం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇవి చేసుకోవచ్చు. తర్వాత భద్రకరణం అయిన తర్వాత ఇక శకునికరణం తీసుకుందాం. శకునికరణం అంటే శనేశ్వరుడు దేవత, గ్రహము శనేశ్వరుడే. కాకి జీవి. కాబట్టి కాకి ఫుడ్ పెట్టచ్చు. శనేశ్వరాలనికి వెళ్ళి శని గాయత్రి మంత్రం చదవచ్చు. శనివారం బాగా మనం ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శనివారం కలిసి వస్తుంది. శనివారం కలిసి వస్తుంది. శకునికరణం తర్వాత నాగవం కరణం. ఈ నాగవం కరణానికి రాహు అధిపతి, సర్ప నాగదేవత. నాగదేవత అంటే ఇప్పుడు ఆదిశేషుడు, నాగలక్ష్మి, నాగాలమ్మ, హ్మ్. నాగార్పమ్మ ఇట్లాంటి నాగ శబ్దంతో ఉన్న దేవతలను ఆరాధించవచ్చు. శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు. అక్కడ రాహుకేతు శక్తి ఉంటుంది. అక్కడ శ్రీకాళహస్తి స్వామి అమ్మవారిని దర్శించుకొని రాహుకేతులు డైరెక్ట్గా చూడొచ్చు శ్రీకాళహస్తిలో. అక్కడ తప్పితే ఇంకెక్కడ చూడలేం. స్వామివారి ముందు వెలిగే దీపము రెండు ఇలా ఉంటుంది, ఇలా వెలుగుతుంది. పాము నాలుక ఇలా ఉంటుంది కదా, అవును. సేమ్ అలాగే దీపం వెలుగుతూ ఉంటుంది. శివలింగంలో గాలికి అది ఆడుతుంది. అక్కడ ఎటువంటి ఇది ఉండదు. అక్కడ రాహుని చూసి, స్వామివారిని చూసి రాహు యొక్క అనుగ్రహాన్ని ఇంకా నాకు అది చెప్పొచ్చు. అమ్మవారు వడ్డానంగా ఒక చుట్టుకుంది. ఆ వడ్డానమే కేతుగ్రహం. హ్మ్. అమ్మవారి పాదాలు నమస్కారం చేసుకుని ఆ వడ్డానం చూసి కేతుగ్రహం యొక్క అనుగ్రహాన్ని ప్రసన్న కోరుకోవచ్చు. ఇది నాగవంకరణం. తర్వాత కింస్తుగ్నం కరణం. కింస్తుగ్నం కరణానికి ధన్వంతరి భగవాన్ వారు కర్ణ దేవత. ధన్వంతరి వారు ఎక్కడున్నారు? శ్రీరంగంలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలూరులో ఉంది. ఆలయాలు వెళ్ళొచ్చు. వెళ్ళి సందర్శించుకోవచ్చు, పూజించుకోవచ్చు. కీటకము అంటే జీవి వచ్చి కీటకము, ఒక పురుగు. కాబట్టి వీళ్ళకు పురుగు ఆయుష్ తక్కువ కదా. 3 days చనిపోయే పురుగులు ఉంటాయి, 5 days చనిపోయే పురుగులు ఉంటాయి, 1 week చనిపోయి ఉంటాయి. కాబట్టి కింస్తుగ్నం కరణంలో పుట్టిన వాళ్ళకు చాలా సెన్సిటివ్ బాడీ ఉంటుంది. ఆరోగ్యం అనారోగ్యం వేగంగా చేస్తుంది. హ్మ్. ఆయుష్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ధన్వంతరి అంటే అమృతాన్ని తెచ్చినటువంటి దేవత ఆయన. అంటే శాశ్వతంగా మరణం లేకుండా ఉండేదానికి వచ్చిన ఆయన దర్శించుకోవాలి. ఆలయాలు ఎక్కడున్నా చెప్పాను. కాబట్టి వీళ్ళు అటువంటి ఆరాధన చేసుకోవాలి. చతుష్పాదకరణం అంటే దేవత వచ్చేకాడికి కాలభైరవుడు, జీవి వచ్చేకాడికి కుక్క, హ్మ్. గ్రహం వచ్చేకాడికి గురువు. ఈ కింస్తుగ్నకరణానికి బుధుడు గ్రహంగా వస్తాడు. కాబట్టి వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు, కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు. స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. మేము ఇంట్లో కుక్కను పెంచుకుంటాము అంటే అది ఫ్యాషన్. వీధి కుక్కకు ఫుడ్ పెడితే పరిహారం. ఓహో! ఖచ్చితంగా వీధి కుక్కలకే వీధి ఫుడ్ కుక్కలకే పెట్టాలి. ఎవరేం పెడతారో దాన్ని తింటూ బతుకుతుంటాయి. ఎవరు ఏం పెట్టకపోయినా ఏదో ఒకటి వెతుక్కొని తింటూ ఉంటాయి. తింటుంటుంది. అవును. అక్కడ అవి అతీతమైన శక్తులను చూసే విధంగా ఉంటాయి. కాబట్టి వాటికి ఫుడ్ పెట్టడమే. కరెక్ట్. వీధిలో కుక్క రాహువు, ఇంట్లో కుక్క కుజుడు. గ్రహాల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఇవి కరణాలు, దేవతలు, జీవులు, గ్రహాలు. ఈ కరణము యాక్టివేట్గా ఉంటే గాలిని యాక్టివేట్ చేయాలి తత్సంబంధమైన ఆలయంలో. హ్మ్. కాబట్టి ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు మంచి అగరబత్తులు 10 రూపాయల్లో కాకుండా ఓ 200 రూపాయలు కూడా ఉంటే తీసుకుందాం. మంచి అద్భుతమైన పర్ఫ్యూమ్ ఉన్నాయి. ఆలయం చుట్టూ చెట్లు ఉంటాయి.
ఆలయం చుట్టూ ఇంకేదో ఉంటాయి ప్రాకారాలు. అక్కడ ఈ వెలిగిస్తూ చెక్కుతూ రావాలి. ప్రదర్శన చేసే వాళ్ళంతా ఎవరు అద్భుతమైన సువాసనలో తిరుగుతారు. ఇంక నేను చెప్పిన విధంగా వాళ్ళకి స్తోమత ఉంటే ఏకంగా ఏసీ బిగించొచ్చు. ఓ 10 ఫ్యాన్లు కొనివ్వచ్చు. ఎయిర్ కూలర్స్ కొనివ్వచ్చు. గాలిని ఎట్లా యాక్టివేట్ చేయాలన్నా చేయొచ్చు. చేయొచ్చు. ఏమీ లేనోళ్ళు ఒక పాట పాడి రావచ్చు. అంతే. కరణం గురించి చాలామంది ఎక్స్‌ప్లెయిన్ చేయరండి. బట్ ఈ కరణం యొక్క వివరం, ఆలయాలు ఎక్కడున్నాయి? ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.